గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. ఇక 250 కోట్ల మార్క్ దాటేసింది. 35వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్, హిమజా కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్, బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా జిల్లా 5.5 కోట్లు, గుంటూరు 7.5 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 5.5 కోట్లు, మొత్తం 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. ఈ సినిమా వసూళ్ల పరంగా చూస్తే తొలి రోజు 56 కోట్లు తీసుకొచ్చింది. రెండో రోజు గ్రాస్ వసూళ్లు 74 కోట్లు, మూడో రోజు 92 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 5 రోజులకి 114 కోట్లు, 10 రోజులకి 176 కోట్ల వసూళ్లు వచ్చాయి. 14 రోజులకి 223 కోట్లు, 20 రోజులకి 250 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 26 రోజులకి 267 కోట్లు, 33 రోజులకి 272 కోట్ల వసూళ్లు వచ్చాయి. 35 రోజులకి మొత్తం గ్రాస్ 273 కోట్ల 25 లక్షల రూపాయల వసూళ్లు సంపాదించింది డాకు మహారాజ్. ఇక లాభాల్లోకి ఇప్పటికే వచ్చేసింది. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేసింది. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. ఇందులో బాలయ్య నానాజీ పాత్ర పోషించారు. ఇప్పటికే గత వారం 2 సినిమాలు, ఈ వారం 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గుతోంది. 12 నుంచి 14% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇంకా 170 చోట్ల ఈ సినిమా రోజుకి 2-3 చోట్ల షోలు పడుతూ ఉన్నాయి. తాజాగా బాలయ్య బాబుకి ఏడాది అద్భుతమైన విజయంతో పాటు ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంతో బాలయ్య అభిమానులు ఎంతో ఆనందంలో ఉన్నారు.